ఏమంటే ఒక ఆవిడ కోమాలోనికి వెళ్ళిపోయినట్లుగా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత డాక్టర్లు అందరూ ఎంత పిలుస్తున్నా ఉలుకు పలుకు లేదు. రేయ్, అమ్మ చనిపోయేటట్టుగా ఉందిరా, వచ్చేయి అని దుబాయ్ దేశంలో ఉన్న కొడుకు ఫోన్ చేశాడు, చిన్నవాడు. ఆయన వచ్చాడు. చిన్నవాడంటే చాలా ప్రేమ ఆ తల్లికి. ఇలా టచ్ చేసి అమ్మా అనగానే వెంటనే మెలకువ వచ్చేసిందండి ఆవిడకి. డాక్టర్లు అక్కడ చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఇదిగో కొడుకు కొరకే ఆమె ఇప్పటి వరకు వేచి ఉంది. అందుకే అప్పుడప్పుడు చూడండి, ఎంత బాధ ఉన్నా మన పిల్లలు ఏడుస్తున్నప్పుడు, పిల్లలు ఏదైనా అడిగినప్పుడు ఏమండి శక్తిని కూడదీసుకుని వాళ్ళకి చేస్తాం ప్రియమైన దేవుని పిల్లలారా. ఒక తల్లి కొడుకు మాటను వినగానే వెంటనే ఏమండి స్పృహలోనికి వచ్చి ఎలా కొడుకును చూసిందో ఈరోజు నీతో మాట్లాడుతున్నది ఎవరో తెలుసా? నీ కొరకు ప్రాణం పెట్టిన, నిన్ను అమితంగా ప్రేమించే క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నాడు. ప్రేమన దేవుని వారలారా, నిద్రలో నుంచి మెలుకోవాలి, పాపపు నిద్రలో నుంచి మెలుకోవాలి. మనిషి చెప్పినప్పుడు వినకపోయినా పర్వాలేదు, ఇదిగో నీ కొరకు ప్రాణం పెట్టిన ఆయన నీతో మాట్లాడుతున్నాడు. మెలుకువ రావాలి. నేనేం చేస్తున్నాను, నేనేం మాట్లాడుతున్నాను, నా జీవితం ఎలా బ్రతుకుతుంది, నా కుటుంబపు విలువలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ జ్ఞాపకాలలోనికి రావాలి. అందుకే నిద్ర మేల్కొనమంటున్నాడు ప్రేమన దేవుని పిల్లలారా. రాహాబు అనే వేశ్యకు ఇదిగో వేగుల వారు చెప్పిన మాటలతోనే నిద్ర మేలుకుంది ప్రేమన వారలారా. వారు చెప్పింది ఏంటో కాదు, ఇశ్రాయేలీయులు ఇక్కడికి యుద్ధానికి రాబోతున్నారనగానే, అమ్మో మీ దేవుడు చాలా గొప్పవాడు, ఆయన ముందు ఎవరు నిలవబడలేరు, ఎర్ర సముద్రాన్ని ఎలా పాయలు చేశాడో మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాయని వెంటనే నిద్రలో నుంచి మేలుకొని ఆ పాపపు జీవితాన్ని పాతిపెట్టి, ఇదిగో మమ్మల్ని రక్షించండి, మేము కూడా విశ్వసిస్తున్నామని ఎలా నిద్రలో నుంచి మెలకువ కలిగి దేవుని వైపు చూడగలిగిందో ఒక్కసారి మీరు ఆలోచించండి. వేగుల వారు చెబితేనే తన హృదయాన్ని మార్చుకుంది, దేవుణ్ణి విశ్వసించింది. ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నది క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నాడు. యేసుక్రీస్తు ఎవరనుకుంటున్నారు?